నమస్తే అండి, నా పేరు నందిని. ఈరోజు నేను కేసరి బర్ఫీలు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: షుగర్, రవ్వ, కొబ్బరి తురుము, జీడిపప్పు, ఫుడ్ కలర్, పాలు. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇందులోకి జీడిపప్పు వేసుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక ఇందులోనే కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇది కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. స్వీట్తో మొదలు పెడుతున్నాను. చాలా టేస్టీగా స్మూత్గా ఉంటాయి కేసరి బర్ఫీలు. అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ జీడిపప్పు, బాదం పప్పుని, కొబ్బరిని పక్కకు తీసుకొని అందులోనే ఇంకొక స్పూన్ గీ వేసుకోవాలండి. గీ వేసుకున్న తర్వాత అందులో రవ్వ వేసుకొని దీన్ని కూడా ఫ్లేమ్ తగ్గించుకొని చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా ఎంచుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా ఎంచుకోవాలండి. టూ మినిట్స్ దీన్ని బాగా ఎంచానండి. కలర్ మారింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి పక్కకు తీసి పెట్టుకుందాం. ఇందులో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు పాలు, 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. ఈ పాలు బాగా మరుగుతున్నాయి కదా, అప్పుడు ఇందులో ఈ రవ్వ వేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకోవాలి. దీన్ని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి.
దీన్ని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇది కాస్త గట్టిపడేంత వరకు కలపాలి. ఇలా గట్టిపడేంత వరకు కలుపుకొని ఇందులో ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలపాలి. షుగర్ వేసాం కదా, మళ్ళీ లూజ్ అయిందండి. కాసేపు కలిపెట్టుకోవాలి బాగా. ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకుండా ఉండాలంటే. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి, టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఈ కేసరి బర్ఫీలు పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి. ఒక 1 మినిట్ కలిపాక ఇందులో ఇలాచి వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇది కూడా బాగా కలుపుకోవాలి. బాగా దగ్గర పడుతుంది చూడండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి సగమే వేసుకోండి. సగం మాత్రమే వేసుకోండి. తర్వాత ఆ బర్ఫీ పైన ఇంకా సగం వేసుకుందరు. దగ్గర పడాక ఇందులో సగం ముందుగా నూనె కానీ ఆయిల్ కానీ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, సగం తీసి ఈ ప్లేట్లోకి వేసాను. ఈ ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఈవెన్గా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకొని తర్వాత ఈ మిగిలిన కేసరిలో కాస్త మీకు ఇష్టమైనంత ఫుడ్ కలర్ వేసుకోండి. ఈ ఫుడ్ కలర్ని మళ్ళీ బాగా కలిపెట్టుకోండి. ఈ ఫుడ్ కలర్ బాగా కలిసేలా తిప్పుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా ఆ ప్లేట్లోకే తీసుకోండి. ఆ ముందుగా తీసి పెట్టుకున్న దాని మీదకే ఈ మిగిలిన దాన్ని కూడా తీసుకొని మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. డబల్ కలర్తో బర్ఫీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మొత్తం బాగా నీట్గా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద ఆ మిగిలిన కొబ్బరి, బాదం మొత్తం ఇలా వేసుకొని కాస్త దానికి పట్టేలా నొక్కి పెట్టండి. పక్కకు పడిపోకుండా బర్ఫీలు చాలా కలర్ఫుల్గా ఈ కొబ్బరి, కాజు అన్నీ తగిలేలా
వస్తాయి. ఈ కేసరిని ఒక 10 మినిట్స్ చల్లారనివ్వండి. తర్వాత పీసెస్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారిందండి. ఒక కత్తికి నెయ్యి రాసుకొని ఇలా పీసుల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా పీసులన్నీ సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి బాగా చల్లారిన తర్వాత తీస్తేనే ఇలా నీట్గా వస్తాయి బర్ఫీలు. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. కేసరీలు స్మూత్గా ఇలా డబుల్ కలర్లో వస్తాయి. పిల్లలు కూడా చూస్తానే బాగా ఇష్టపడి తింటారు. కేసరి రొటీన్ లేకోకుండా ఇలా 2 కలర్స్తో చేస్తే చూడడానికి బాగుంటాయి, చూస్తూనే తినాలనిపించేలా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా డబుల్ కలర్లో పిల్లలకు పెడితే బాగా తింటారండి. చూశారు కదా, ఆంధ్రా స్టైల్లో మా ఇంట్లో మేము ఎలా వండుకుంటామో వంటలు మీకు చేసి చూపిస్తూ ఉంటాను. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.